అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనకు మంచి రోజులు ఎలా వస్తాయి, మంచి రోజులు వచ్చే మనకు ఏ ఏ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో మనకు ధనలక్ష్మీదేవి, సంతానలక్ష్మి, అష్టలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు మన ఇంటికి ఎలా వస్తారో, మంచి రోజులు మనకు ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైనా మంచి రోజులు రాబోయే ముందు 9 సంకేతాలు కనిపిస్తాయి. ధనలక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మానవులు భూమి మీద బ్రతకాలి అంటే డబ్బు, ధనం చాలా అవసరం. అందరికన్నా ఎక్కువగా మంచిగా బ్రతకాలని, ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి? కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మన ఇంట్లో చూస్తూ ఉంటాం. కొన్ని సంకేతాల వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని గుర్తించవచ్చు. మనకి మంచి రోజులు వస్తున్నాయని ఈ సంకేతం వల్ల తెలుసుకోవచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి, శివుడికి ఎంతో ఇష్టమైన పార్వతీదేవి, ఎన్నో దేవుళ్లకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి మనం అష్టలక్ష్ములుగా పిలుచుకుంటూ ఉంటాము. ఆ అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, వీర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఏ రూపంలో కొలిచినా కూడా మనం లక్ష్మీదేవిగానే కొలుచుకుంటాం. 1. మన ఇంట్లో నుండి ఎక్కడైనా బయలుదేరినప్పుడు మనకు గోమాత ఎదురుపడిన అది ఒక మంచి శుభసూచకంగా మనం పరిగణించాలి. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాత అంటే సకల దేవతలకు నిలయం. అందరి దేవతలను పూజించినంత మనం గోమాతను పూజిస్తే అంత పుణ్యం మనకు లభిస్తుంది. 2. ఇంట్లో నల్లచీమలు వచ్చినా, లేకపోతే దారులు కట్టినా, ఇంట్లో ఏ పదార్థాన్ని అయినా స్వీకరిస్తే అది ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. మరియు ఇంట్లో నల్లచీమలకు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించవచ్చు. 3. ఎవరి ఇంటి ముందు అయినా ఉదయం పూట కాకి కానీ, పిచ్చుక కానీ, ఉడతలు కానీ, ఏ పక్షి నమూహాలు అయినా అరిచే శబ్దం కానీ తన నివాసం కోసం ఏర్పరచుకుంటే అది ఒక శుభ సంకేతంగా తీసుకోవచ్చు. కాకికి దేవుడికి దగ్గర సంబంధం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. 4. ఎవరి ఇంట్లో అయినా పూజ గదిలో కానీ, వంటగదిలో కానీ బల్లులు తరచూ కనపడడం మరియు శబ్దం చేయడం కూడా ఒక మంచి సూచకంగా మనం పరిగణించాలి. ఎందుకంటే బల్లి లక్ష్మీదేవి స్వరూపంగా మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. 5. ఎవరికైతే తరచూ బ్రహ్మ ముహూర్తంలో సమయంలో మెలకువ వస్తే 3 గంటల నుండి 5 గంటల సమయంలో వారికి దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నదని అర్థం. మనం ఇలాంటి సంకేతాలను మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. 6. అమ్మవారికి ఇష్టమైన ఆభరణాలు, కాలికి అందెలు ఒక ముఖ్యమైన పాత్రగా భావిస్తాము. అలాంటి గజ్జెల ధ్వని రాత్రివేళ మన నివాసంలో అలాంటి ధ్వని వినిపించడం కూడా అదృష్టంగా భావించాలి. అది కూడా ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కావున శంకులు కూడా మన సముద్రం నుండి వస్తాయి. లక్ష్మీదేవి ప్రీతికరమైన వాటిల్లో శంఖం కూడా ఒకటి. శంఖం ధ్వని వినిపించినా, శంఖం కనిపించినా శుభ సంకేతంగా మనం భావించాలి. 7. లక్ష్మీదేవి నివాస స్థలంలో సుగంధభరితమైన వాసన వెదజల్లుతుంది. సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కూడా. తామర పువ్వుల నుండి సుగంధభరితమైన వాసన వస్తుంది కనుక మన ఇంటిలో కూడా సుగంధభరితమైన వాసన వస్తున్నప్పుడు కూడా ఒక శుభ సంకేతం అని, ఒక మంచి రోజుగా అనుకోవచ్చు. 8.
కుంకుమ కొంతమంది స్త్రీలు కుంకుమ భరిణ కింద పడితే అది అశుభ సూచకమని భావిస్తారు. కానీ మన పురాణాలు, శాస్త్రాలు కూడా కుంకుమ భరిణ పడితే భూమాత తనంతట తాను మనతో బొట్టు పెట్టించుకుంటుందని అర్థం. దానిని మనం అదృష్టంగా భావించాలి. ఆడవారు ఎడమ కన్ను, మగవారికి కుడి కన్ను అదిరితే శుభ సంకేతమని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాగే కాలు కానీ చెయ్యి కానీ దురద వస్తే శుభ ప్రయాణాలు చేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. పురాణాలు, శాస్త్రాలలో ఇవి అన్నీ దైవానుగ్రహం ద్వారా సంకేతమని మనం చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఈ అష్టలక్ష్ములను మనం పూజించడం వలన మన ఇంటికి అఖండ రాజయోగం కలిసి వస్తుంది. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అంత సంతోషపడుతుంది. ఈ శ్రావణ మాసం మొత్తం ఇల్లుని, మన ఇంటి పూజ గదిని ఎప్పుడు పూజ గది చూసినప్పుడల్లా మనకు ఎంత కళగా అనిపిస్తే అంత కళ ఉంటే అప్పుడు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నదని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.